ఇందులో ఈ పూలమ్మే పిల్ల కానీ ఇతర పాటలు కానీ మీకు సాహిత్యం ముందిచ్చి కంపోజ్ చేయమన్నారా, లేకపోతే మీరు? రెండు రకాలుగా జరిగాయండి, రెండు రకాలుగా జరిగాయి. ఓపెనింగ్ అంజనాద్రిపై సంతతి కొరకే తీసుకుంటే కనుక అది శివసిక్ దత్త గారు రాశారు, కిరవాణి సార్ ఫాదర్. ఆయన పుంభావ సరస్వతి అన్న రాయటం మొదలు పెడితే కనుక ఆయన 3-4 పేజీలు రాసిచ్చారు. దానిని 2 నిమిషాలకి కుదించడానికి నాకు ఆల్మోస్ట్ ఇట్ టుక్ లైక్ 1 అవర్ లోపే చేసేసాను. అదే సాహిత్యం మీద కొంచెం అవగాహన ఉండటం వల్ల, మా అమ్మగారి వల్ల దాన్ని కుదించగలిగాను. కావాల్సిన కంటెంట్ ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఆ మనీ ఫార్మేషన్ గురించి చెప్పాలి అంటే కనుక ఆయన పుట్టుక నుంచి మొదలు పెడితే వెళ్ళిపోయింది. ఆయన మొత్తం హిస్టరీ రాసుకుంటూ వెళ్ళారు ఆంజనేయ స్వామిది. మేమేంటి, ఇంద్రుడు ఎప్పుడైతే ఆ వెపన్ విసిరారో ఆ బ్లడ్ డ్రాప్ అనేది ఒకటి కిందకి పడి ఒక డ్రాప్లెట్ ఒక చిన్న మణిలాగా ఫామ్ అయ్యింది, అది స్టాగ్నెంట్ అయిపోయి అనేది కంటెంట్ కదండి. అంతవరకు తీసుకున్నాం అనమాట. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా అని మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతం అధిరోహించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందను హనుముని తాక చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణి స్థలి వంగ కడలలో జొచ్చి వంగ కడలి అట్టడుగునగల శ్రీరంగ శుక్తి గర్భము చేరియట. అబ్బా, మీకు చాలా పట్టుంది భాష మీద, అందువలన చేతనే అది పర్ఫెక్ట్గా పడ్డాయి. సో దీనికి ఎలా ట్యూన్ చేయాలన్నప్పుడు ఏమనుకున్నారు? ఇట్ హ్యాపెండ్ అండి. అంటే ఇది స్వామి చేయించుకున్నారనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. నన్ను ఒకరోజు ఫుల్ వర్షం, ప్రశాంత్ సార్ మొత్తం ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చేసేయండి, మీరు ఇవాళే వచ్చేయాలన్నారు. సార్ వర్షం ఉంది, ఈరోజు వచ్చేయాల్సిందే, సోమవారం వచ్చేయండి అన్నారు. వెళ్ళిపోయా. మధ్యాహ్నం అలాగే మా అసిస్టెంట్ని పిలిచి మొత్తం సెటప్ అంతా తీసుకుని మానిటర్స్ కీబోర్డ్ అన్నీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి పెట్టేసుకుని కూర్చుంటే కనుక ఆయన ఒక స్కెచ్ ఇచ్చారు. అంజనాద్రి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 3Dలో CG, అది స్కెచ్ ఇచ్చారండి. ఆ స్కెచెస్ మీద రిథమ్ ప్యాటర్న్ వాయించాను నేను. ఒక్కడిని కూర్చొని ఏం చేయాలో తెలియక ఎంటీ స్పేస్తో రిథమ్ ప్యాటర్న్ వాయించాను టైకోస్ మీద. ఇప్పుడు మీరు వెంటనే ప్యాటర్న్ ఉంది కదా రిథమ్ ప్యాటర్న్, అది మాత్రం వాయించుకున్న తర్వాత బాగుందన్నారు. తర్వాత 2 days తర్వాత శివశక్తి దత్త గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన లిరిక్ చదివి దానిని నేను కుదించి ఏదైతే 2.5 minutes తీసుకొచ్చానో అది నా రిథమ్ ప్యాటర్న్ మీద అనుకోకుండా కూర్చుంటుంది. నేను జూన్ చేస్తుంటే ఈ నాటకం మీద అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా కూర్చుంటుంది వచ్చి. ఇదేంటి నేను సంబంధం లేకుండా వాయించా, 2 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఈయన రాసింది కరెక్ట్గా దాని మీద కూర్చుంటుంది, అలాంటి ట్యూన్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను అదే రిథమ్ లయ ఓకే, అని ఈ రాగమే రావాలని ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే కరెక్ట్, అది దైవ సంకల్పం అండి. మీకు ఇంకొక విచిత్రం చెప్పాలంటే, నేను మేజర్గా ఇప్పుడు ఆలోచిస్తుంటే మా అమ్మగారి కలం పేరు అంజన, ఆవిడ రైటర్. నేను పుట్టక ముందు అత్రేయ గారు ఆరుద్ర గారు లెటర్స్ రాసేవారని విన్నాను నేను. ఆవిడకి చాలా పెద్ద రైటర్, కలం పేరుతో రాసేవారు. ఆవిడ ఎవరనేది ఎవరికి తెలియదు, కలం పేరు అంజన. అటు తిప్పి ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంతకు ముందు కూడా మీరు చేశారు సినిమాలు, కానీ గుర్తింపు దీంతో వచ్చింది. నేను చేసిన మొట్టమొదటి పాట ఏది అంటే కనుక వెళ్ళి చేసింది నేను ఆల్రెడీ పూలమ్మ పిల్ల చేసుకున్నది ఇచ్చేసా. అదే అఫీషియల్గా ఈ సినిమాకి చేసింది అంజనాద్రిపై సంతతి కొరకే. సో ఆంజనేయ స్వామితో మీకు ప్రయాణం ఉంది అయితే? ఎక్కడో ఉందండి. ఎక్కడైనా దైవికమైన అనుభవాలు కలిగాయా? చాలా గట్టిగా జరిగాయి ఈ ఫిలింకి అయితే కనుక. అంటే నాకు తర్వాత అవన్నీ డాట్స్ అన్నీ కలుపుకుంటుంటే భయం స్టార్ట్ అయింది నాకు. పెదముత్తేవి శ్రీకృష్ణ ఆశ్రమం అని చెప్పేసి మాది కృష్ణా జిల్లా అండి. పూర్వీకుల నుంచి అక్కడ మాకు అనుబంధం ఆశ్రమంతో. లక్ష్మణేంద్ర గురుదేవులు కానీ సీతారాం గురుదేవులు, నాకు అన్నప్రసన అక్షరాభ్యాసం నామకరణం అన్నీ అక్కడ జరిగాయి. మా గురువుగారు ఒక 3 years బ్యాక్, రే నువ్వు కొన్ని నెలల పాటు హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదువుకున్నాను. నేను అది దాదాపుగా ఒక 40 to 45 days చదవటం. అది చదివిన కొన్ని రోజులకి నేను ఫ్లైట్లో ఎక్కడి నుంచి ఎటో వస్తుంటే నాకు మబ్బుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించడం, ఆంజనేయ స్వామి రూపంలో కనిపించడం మబ్బుల్లో. అవునా? అది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన జస్ట్ కొన్ని వారాలకే నేను ప్రశాంత్ సార్ని కలవటం, వెళ్ళి కలిసిన తర్వాత చూస్తే అందులో ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉండటం. నాకు అంతా డాట్లు కలుపుకుంటుంటే భయం స్టార్ట్ అయింది ఒక స్టేజ్లో నాకు.
నేను వెళ్ళినది పర్పస్ ఏంటి, కమర్షియల్ సాంగ్ ఒకటి ఇవ్వటానికి. అది వెళ్ళిన రోజునే పక్కన పెట్టేశారు లాక్ చేసి. ఇది కాదు నువ్వు చేయాల్సిన పని ఇంకేదో ఉంది అన్నట్టుగా అక్కడి నుంచి మొదలు పెడితే కనుక అంజనాద్రిపై సంతతి కొరకే మొదలు పెట్టాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ రిథమ్ చేసేసాను. తర్వాత ఆయన రాసిన దానికి ట్యూన్ చేశాను, మొత్తం కుదించుకుందాను 2 నిమిషాలు. దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ ఏది అంటే కనుక పూలమ్మ పిల్ల, దాని తర్వాత వచ్చేది ఆర్డర్లో. దాని తర్వాత వచ్చేది యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం భాగ్య భాగితి శకావృతిం రామస్మరణ ఉజాగరం విరామ రచన నిశాచరం. ఇది విభీషణుడికి సంబంధించిన శ్లోకం. ఇది కళ్యాణ్ చక్రవర్తి గారు అని మీరు వింటే కనుక అఖండ కానివ్వండి, అలవైకుంఠపురంలో కానివ్వండి, కొన్ని ఫిల్మ్స్కి చాలా మంచి లిరిక్స్ అందిస్తూ వస్తున్నారని. ఇప్పుడు భవిష్యత్తులో మంచి రైటర్గా కానివ్వండి, దర్శకత్వం వైపు కానివ్వండి, చాలా మంచి స్టేజ్కి వెళ్తారని నమ్ముతున్నా. ఎందుకంటే కనుక నేను ఏదైనా చెప్పటం ఈజీ అండి. ఒక ఐడియా నాకు ఇలా కావాలి అని అడగటం ఈజీ, కానీ అడిగిన వెంటనే దాన్ని డెలివర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనకి. అవును, ఈ లోపల ఎంతో సరస్వతి తాండవం చేస్తే తప్పితే ఆ ఫ్లో అంత ఈజీగా రాదు. నేను ఇలా అడిగిన 5 నిమిషాలకైనా నాకు 4 పంక్తులు అలా రాసిచ్చేసారు. అందులో ఒక ఫ్రేజ్ సెలెక్ట్ చేసుకుని నేను ట్యూన్ చేసేసాను. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అంటే జస్ట్ అవర్స్ అనమాట అండి. ఒక 3-4 గంటల్లో అయిపోయింది. అది అయిపోయి ప్రశాంత్ సార్కి చూపించటం, ఆయన వినిపించిన తర్వాత ఫెంటాస్టిక్ బాగుందని చెప్పేసి లాక్ చేసి పక్కన పెట్టేయటం.